రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు. మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అనంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోజేసి ఇవ్వగలిగిన శక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. మీరు మీ దగ్గర డబ్బులు వసూలు చేయాలంటే రాహుల్ గాంధీ మీరు పంపేయండి. ఆయన ఇక్కడ ఎందుకు రావాలి 1000 కోట్ల కోసం? పంపేయండి, మీరే పంపేయండి ఆయనకు. వాళ్ళ ముఖ్యమంత్రిని వాళ్ళు అడుగుతారా? రిటైర్ అయిన వాళ్ళకు పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదు, నువ్వు 6 గ్యారంటీలు నువ్వు ఎందుకు అమలుపరచట్లేదు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు, రైతులకు రైతు భరోసా ఎందుకు ఇవ్వట్లేదు, ఆరోగ్యశ్రీ ఎందుకు పథకం ఆపేశారు? ఇది వారు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని అడగాలి. వారు అడిగిన తర్వాత అమలు పరిస్తేనే రాహుల్ గాంధీ గారు తెలంగాణకు నైతికంగా వచ్చే ఒక అధికారం ఉంది. లేకుండా ఇక్కడ వచ్చినటువంటి ఒక విజిట్ ఏదో అది అనైతికమైనటువంటి యొక్క సందర్శన తెలంగాణకు అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తాం.